హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ప్రసాదం ఏంటా అనుకుంటున్నారా? అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామికి నివేదించే గోధుమ రవ్వ ప్రసాదం. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపించే ముందు దసరా నవరాత్రుల్లో 7వ రోజు విశేషాలు తెలుసుకుందాం. కొల్హాపూర్ శ్రీమహాలక్ష్మి అమ్మవారు 7వ రోజు భువనేశ్వరి అలంకారంలో ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తారు. ఈరోజు పులిహోర, అటుకులు, బెల్లం నివేదిస్తారు. పులిహోర ఆల్రెడీ నేను నివేదన చేస్తున్నాను కాబట్టి ఈరోజు మీకు గోధుమ రవ్వ ప్రసాదం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అది అమ్మవారికి నివేదన చేసుకుందాం. దీనికోసం నేను 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. దాన్ని ఒక ప్యాన్లో వేసుకొని కొంచెం కలర్ మారే వరకు, బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ సన్న గోధుమ రవ్వ తీసుకున్నాను. మీ దగ్గర లావు గోధుమ రవ్వ ఉన్నా దాంతో అయినా చాలా బాగుంటుంది. ఇది కలర్ మారింది చూసారా? కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో ఇప్పుడు 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనం ఇది బాయిల్ చేసుకుందాం. గోధుమ రవ్వ వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో అధికంగా ఫైబర్, విటమిన్ బి ఉంటాయి. దానివల్ల జీర్ణ వ్యవస్థ సజావుగా జరగటానికి సహాయపడుతుంది. గోధుమ రవ్వలో ప్రోటీన్స్ ఎక్కువ, క్యాలరీస్ తక్కువ ఉంటాయి. వాటర్ వేసి బాయిల్ చేసుకున్న తర్వాత ఇది ఒక 10 to 12 నిమిషాల్లో మనకి మెత్తగా ఉడికిపోతుంది. చూసారా, చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను 1 కప్పు పంచదార యాడ్ చేస్తున్నాను. పంచదార అంతా మెల్ట్ అయిపోయి మనకి దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను 1/4 కప్పు బెల్లం వేస్తున్నాను. యాక్చువల్గా కొలత అయితే 1 కప్పు గోధుమ రవ్వకి 1 కప్పు పంచదార, అలాగే 1 కప్పు బెల్లం కూడా వేస్తారు. మా ఇంట్లో కొంచెం షుగర్ తక్కువ తింటాం కాబట్టి నేను 1/4 కప్పు మాత్రమే వేస్తున్నాను. ఇది కూడా బెల్లం అంతా కరిగి దగ్గర పడే వరకు మనం కుక్ చేసుకుందాం. మీరు బెల్లం తురిమి వేసుకోండి, దానివల్ల త్వరగా మెల్ట్ అయిపోతుంది. ఇదంతా దగ్గర పడే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో దగ్గర పడిన తర్వాత ఒక 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ క్లిప్ మిస్ అయింది. 1/2 కప్పు నెయ్యి, అలాగే జాజికాయ పొడి అని మీకు బయట దొరుకుతుంది సూపర్ మార్కెట్స్లో, అది ఒక 1/2 స్పూన్, అలాగే ఇలాచీ పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను నేను. నెయ్యి ఇందులో ఎంత ఎక్కువ వేస్తే మీకు అంత టేస్ట్ బాగా వస్తుంది. ఇలా నెయ్యి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలాగే కుక్ చేసుకోవాలి. చూసారా ఎంత యమ్మీ యమ్మీగా కనిపిస్తుందో. సత్యనారాయణ స్వామి వ్రతం చేసి నార్మల్గా ఉపవాసం ఉంటారు కదా, వ్రతం అయిపోయాక మనకి బాగా ఆకలి వేస్తుంది, ఎక్కువ తినేసే ప్రమాదం ఉంది. అదే వ్రతం అయిపోయిన తర్వాత ఈ ప్రసాదం మితంగా తీసుకోవడం వల్ల మన ఆకలి మందగించి జీర్ణక్రియను సమర్థంగా పనిచేసేలా చేస్తుంది. ఘీ అంతా సపరేట్ అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.